నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సమ్మర్ స్పెషల్గా మామిడి పండుతో ఈజీగా చేసుకునే సమ్మర్ రెసిపీస్ని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంతకీ మామిడి పండ్లతో ఏమేమి చేస్తున్నానంటే కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ని, అలాగే చల్లటి టేస్టీ షర్బత్ని, మామిడి తాండ్రా కప్ కేక్ని చూపించబోతున్నానండి. వీటిని పిల్లలే కాదు మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో వన్ బై వన్ పటాపట్గా చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. మరి ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పాలను తీసుకుంటున్నాను. ముందుగా ఈ పాలల్లోకి కస్టర్డ్ పౌడర్ని కలిపి తీసుకుందాం. మనం చేసే మ్యాంగో కుల్ఫీలోకి ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్తో కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని కలిపినా సరిపోతుంది. సో ఇలా పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టేసి మిగిలిన 1/2 లీటర్ పాలను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ చేయడానికి టోటల్గా 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకుంటున్నాను. మనం చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీగా టేస్టీగా రావాలంటే మీరు కూడా ఇలా ఫుల్ ఫ్యాట్ పాలను తీసుకోండి, లేదా గేదె పాలను తీసుకొని చేసినా చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఎప్పుడైతే పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మరో 4-5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇక్కడ మనం వెన్న తీయని పాలను తీసుకున్నాం కాబట్టి ఇలా మరుగుతున్నప్పుడు పైన మీగడలా ఇలా వస్తుంది. కాబట్టి ఇలా కలుపుతూ చుట్టూ మీగడ అతుక్కుపోతే ఇలా గరిటెతో తీస్తూ పాలను బాగా మరిగించాలి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, పాలు కూడా కాస్త చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. ఒక 3-4 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మీకు ఐస్ క్రీమ్ అనేది కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోండి, లేదా మామూలుగా ఉండాలంటే 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నా సరిపోతుంది. ఇలా చక్కెర తీసుకున్నాక మళ్ళీ ఈ పాలు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. చూడండి, చక్కెర తీసుకొని ఇలా పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ వేసి కలిపి పెట్టిన పాలను తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పాలల్లోకి కొంచెం కొంచెంగా ఇలా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఈ టైంలో కూడా మంటను తక్కువగానే పెట్టి ఇలా కస్టర్డ్ పాలను తీసుకొని బాగా కలపండి. దీని వలన మనం కస్టర్డ్ పాలను వేసేటప్పుడు పాలల్లో ముద్దలేమీ కట్టకుండా బాగా మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు బాగా మరిగించండి. 4 నిమిషాల తర్వాత చూడండి, పాలనేవి కాస్త చిక్కబడ్డాయి కదా. ఇదే టైంలో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇది పూర్తిగా చల్లారాక చూడండి ఇంకాస్త చిక్కబడ్డాయి కదా. సో ఇలా పూర్తిగా చల్లారాక మరో పక్కన బాగా కడిగిన మామిడి పండును తీసుకొని కట్ చేసి తీసుకోండి. మనం చేసి ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వరకు మామిడి పండు ముక్కలు అనేవి కావాలి. ఇలా కట్ చేసి 1.5 కప్పు వరకు తీసుకున్నాను. ముందుగా ఈ మామిడి పండు ముక్కలను మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఒకసారి ఇలా మెత్తని ప్యూరీలా మామిడి పండును బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం ఇందులోకి పూర్తిగా చల్లారిన పాలను తీసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. దీని వలన కుల్ఫీ అనేది సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుంది. ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది మంచి కలర్ఫుల్గా రావాలంటే ఇలా గ్రైండ్ చేసేటప్పుడే మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్నైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయకుండా చూపిస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మీరు కావాలంటే ఒక బాక్స్లోకి తీసుకొనైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మ్యాంగో కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ చేయడానికి ఫ్లాట్గా ఉండే ఇలా చిన్న స్టీల్ బాక్సెస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా పెద్ద బాక్స్లోకైనా మొత్తం ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకోవచ్చు, లేదా కట్ కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయాలంటే ఇలా ఫ్లాట్గా ఉండే స్టీల్ బాక్సెస్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్నాక వీటిపైన మూత పెట్టేసి 6-7 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. ఇక్కడ నేను ఓవర్ నైట్ అంటే సుమారు ఒక 10 గంటలు ఫ్రీజ్ చేశాక చూపిస్తున్నాను. చూడండి, మన ఐస్ క్రీమ్ అయితే చక్కగా ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని డిమోల్డ్ చేయడానికి వాటర్లో ఒక 4 to 5 సెకండ్స్ ఇలా డిప్ చేసి తీసుకోండి, లేదా మీరు మామూలుగా ఇలా చేతితో రబ్ చేసైనా తీయొచ్చు. ఇప్పుడు బాక్స్ నుండి ఐస్ క్రీమ్ని బయటకు తీయడానికి ఇక్కడ నేను నైఫ్ని ఇలా మధ్యలో గుచ్చి స్లోగా ఇలా తిప్పుతూ తీసామంటే
ఐస్ క్రీమ్ అనేది మోల్డ్ నుండి ఈజీగా బయటకొస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా తీసిన తర్వాత చాకుతో మనకు నచ్చిన సైజులో కట్ చేయడమే. ఇలా కట్ చేశాక దీన్ని మనం ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా ఈ మామిడి పండ్ల సీజన్‌లో మీరు తప్పకుండా ఇలా ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర. ఈ మామిడి తాండ్ర చక్కెర వేయకుండా బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇలా మనం ఇంట్లో మంచి హెల్తీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్‌లో మామిడి తాండ్ర చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను మామిడి తాండ్ర కోసం రసం పండ్లను వాడుతున్నాను. మీరు రసం పండ్లకు బదులుగా వేరే పండ్లను లేదా బంగినపళ్ళనైనా వాడొచ్చు. మీరు కరెక్ట్‌గా చేసుకోవడానికి కేజీ కొలతతో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నేను కరెక్ట్‌గా 1 కిలో మామిడి పండ్లతో చేస్తున్నానండి. ఈ కొలతలతో మీరు ఎన్ని కిలోల పండ్లతో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మామిడి పండ్లను బాగా కడిగి ఆ తర్వాత కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన మామిడి పండ్ల ముక్కలను ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మామిడి పండ్లను మనం ఎలా అయితే కట్ చేసామో అలాగే మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన మనం దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. మీరు 1-2 పండ్లతో చేస్తుంటే ఫిల్టర్ చేయకుండా అలాగైనా చేసుకోవచ్చు. కానీ ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకొని ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మాత్రం తప్పకుండా ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయడానికి ఇక్కడ నేను డైరెక్ట్గా ఏ గిన్నెలో అయితే మామిడి తాండ్రను ఉడికిస్తున్నానో అదే గిన్నెను తీసుకున్నాను. నీట్గా కొంచెం మందంగా ఉండే కడాయిని కానీ లేదా బౌల్ని కానీ తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఇలా జల్లెడను పెట్టి మనం గ్రైండ్ చేసిన మామిడి పండు జ్యూస్ను కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఫిల్టర్ చేసుకుందాం. ఇలా తప్పకుండా ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ మామిడి పండు ముక్కలు మిగిలిపోయినా లేదా నార పీచు అలాంటిది ఉండిపోయినా ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు సెపరేట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఫిల్టర్ చేశాక ఇక్కడ నాకు చివర్లో కొంచెం నారల్లా వచ్చాయి. వీటిని పక్కకు తీసేసి ఇప్పుడు ఈ మామిడి పండు జ్యూస్ని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. ఇలా మనం ఉడికిస్తున్నప్పుడు టైం చూసుకొని ఉడికించినా కరెక్ట్గా వస్తుందండి. మనం స్టార్టింగ్ నుండి అయిపోయేంత వరకు ఒక 15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించామంటే మనకు మామిడి తాండ్ర అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. అది మీరు హై ఫ్లేమ్లో ఉడికిస్తే ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉడికించినా సరిపోతుంది. ఇలా ఒక 3-4 నిమిషాలు కలుపుతూ ఉడికించేసరికి ఇది ఉడకడం ఇలా స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో మనం బెల్లం తీసుకుందాం. బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికించి తీసుకుంటే సరిపోతుంది. ఒక అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కలుపుతూ ఉడికించండి. మీరు తీసుకునే మామిడి పండ్ల స్వీట్ ఏమైనా తక్కువగా ఉన్నా లేదా మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలనుకున్నా 3/4 కప్పు వరకైనా బెల్లం తీసుకోవచ్చు. బెల్లం ఎలా అయితే కరుగుతుందో అలా కొంచెం పలచబడుతుందండి. అలాగే ఇది ఉడికేటప్పుడు చిట్లుతూ బయటపడుతుంది. కాబట్టి మంటను కొంచెం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించేయండి. ఒక 8-9 నిమిషాల తర్వాత ఇంతకీ మనం ఉడికిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం. చూస్తుంటే మామిడి పండు గుజ్జు అనేది కొంచెం చిక్కబడ్డట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిందో లేదో తెలియడానికి ఒక క్లీన్గా ఉండే ప్లేట్లోకి కొంచెం ఈ మామిడి పండు జ్యూస్ని తీసుకొని చూడండి. ఇలా మామిడి పండును జ్యూస్ని తీసుకున్నాక ప్లేట్ని ఇలా స్ట్రెయిట్గా పెడితే జ్యూస్ జారిపోకుండా అలాగే ఉందంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్లు. ఇక్కడ నాకు కొంచెం పల్చగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు ఉడికించాక చూద్దాం. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు తప్పకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండి ఇలా కలుపుతూ ఉడికించాలి. లేదంటే కలర్ మారిపోతుంది. అలాగే టేస్ట్లో కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి కింద అడగనేది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించండి. ఒక 3-4 నిమిషాల తర్వాత మామిడి పండు జ్యూస్ అనేది ఇంకొంచెం చిక్కబడింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్లేట్లోకి తీసుకొని కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చూద్దాం. చూడండి తాండ్రా చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఎండలో ఎండబెట్టకుండా ఫ్యాన్ కిందైనా ఈజీగా ఆరబెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలపండి.
మీకు యాలక్కుల ఫ్లేవర్ నచ్చకపోతే వేయకుండా అయినా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారక ముందే మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్వి 2 ప్లేట్లు తీసుకున్నాను. పెద్ద ప్లేట్ తీసుకుంటే ఒక ప్లేట్లోకైనా మొత్తం తీసుకోవచ్చు. కానీ ఒక ప్లేట్లోకి మొత్తం తీసుకుంటే మామిడి పండు తాండ్రా అనేది కొంచెం లావుగా ఆరడానికి కూడా కాస్త టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను మీడియం సైజ్వి 2 ప్లేట్లను తీసుకున్నాను. ప్లేట్లోకి ముందుగా కొంచెం నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి మనం ఉడికించిన మామిడి పండు జ్యూస్ని 2 ప్లేట్లోకి సమానంగా తీసుకోండి. సో ఇలా తీసుకున్నాక స్పూన్తో స్ప్రెడ్ చేయకుండా ఇలా కొంచెం లైట్గా ట్యాప్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. స్పూన్ పెట్టి స్ప్రెడ్ చేసామంటే పైపైన షేప్ అనేది పాడవుతుంది. కాబట్టి ఇలా ట్యాప్ చేస్తూ కానీ లేదా స్లోగా తిప్పుతూ కానీ స్ప్రెడ్ చేయండి. ఇలా 2 ప్లేట్లోకి స్ప్రెడ్ చేశాక మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో ఆరబెట్టైనా తీసుకోవచ్చు. ఎండ అవైలబుల్లో లేని వారు ఫ్యాన్ కింద పెట్టినా చక్కగా ఆరిపోతుంది. వీటిని నేను భోజనం చేసిన తర్వాత చేశాను కాబట్టి టైం కూడా సుమారు 4-4:30 అవుతూ ఉంటుంది. కాబట్టి వీటిని నేను ఫ్యాన్ కిందే పెట్టేశాను. నెక్స్ట్ డే అంటే నేను మళ్ళీ మధ్యాహ్నం చూపిస్తున్నాను. 24 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. కంప్లీట్గా ఒక డే ఫుల్గా ఆరబెట్టానన్నమాట. మొత్తానికి ఇవి ఇలా పూర్తిగా ఆరిపోయాక చాకుతో అడ్జస్ట్ని కొంచెం ఇలా తీసుకొని చేతితో ఇలా స్లోగా తీసామంటే ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తుంది. సో ఇలా తీసిన వీటిని మనకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవడమే. చాలా సాఫ్ట్గా జెల్లీలా చాలా బాగా వచ్చాయి. అదే మీరు ఇక్కడ చూపించిన దానికంటే ఇంకాస్త మందంగా చేసి ఉంటే 2 రోజులు ఆరబెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే 24 అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకుంటే కంప్లీట్గా ఆరిపోయాయి. సో ఇలా చేసిన ఈ మామిడి తాండ్రాను మనం ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టి స్టోర్ చేసుకుంటే ఒక 6 months వరకు నిలువ ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 year అయినా పాడవు. సూపర్ టేస్ట్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మామిడి తాండ్రాను ఎంజాయ్ చేయొచ్చు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి చల్లగా మంచి టేస్టీగా తీసుకునే మ్యాంగో షర్బత్. ఇలా మనం చేసుకొని చల్లగా సాయంత్రం పూట తాగాలి కానీ చాలా టేస్టీగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ మ్యాంగో షర్బత్ చేయడానికి ముందుగా గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల సేమియాను తీసుకోండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేయడానికి సేమియాను వాడుతున్నాను. మీరు సేమియాకి బదులుగా సగ్గుబియ్యంతో చేయాలనుకుంటే 1 గంట ముందే సగ్గుబియ్యాన్ని బాగా నానబెట్టైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న సేమియాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవి లైట్గా కలర్ మారుతుంది. చూడండి, వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను తీసుకోండి. ముందుగా కొన్ని నీళ్ళను తీసుకొని ఆ తర్వాత మొత్తం నీళ్ళను తీసుకొని ఈ సేమియా కొంచెం ఉడికేటంత వరకు ఉడికించండి. ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే సేమియా అనేది లైట్గా సాఫ్ట్ అవుతుంది. చూడండి, మనం ఇలా ఒక సేమియాను తీసుకొని నొక్కి చూసామంటే ఇలా 2గా కట్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకుందాం. ఇక్కడ నేను ఈ డ్రింక్ చేయడానికి కంప్లీట్గా 1/2 లీటర్ వరకు పాలను వాడుతున్నాను. ముందుగా ఒక 400 ml వరకు పాలను తీసుకొని బాగా వేడి చేయండి. ఒక పక్కన ఇలా పాలను వేడి చేస్తూనే మరో పక్కన మనం కస్టర్డ్ పౌడర్ని కలిపి తీసుకుందాం. ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ నేను మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడుతున్నాను. మీరు కావాలంటే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్నైనా వాడచ్చు. ఇన్ కేస్ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని తీసుకొనైనా చేయొచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్లోనే మిగిలిన పాలన్నీ తీసుకొని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. చూడండి, మరో పక్కన పాలు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా ఒక చేత్తో వేస్తూ మరో చేత్తో కలుపుతూ యాడ్ చేయండి. ఇలా కస్టర్డ్ పాలను తీసుకున్నాక కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే పాలు కొంచెం క్రీమీగా చిక్కగా అవుతాయి. మీరు కస్టర్డ్ పౌడర్కి బదులుగా కార్న్ ఫ్లోర్ తీసుకొని ఉంటే ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని మరిగించండి. ఒక 3-4 నిమిషాలు ఇలా బాగా మరిగించేసరికి చూడండి, కాస్త చిక్కగా క్రీమీగా వచ్చాయి కదా పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచేయండి. అలాగే మరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని 1/4 కప్పు వరకు నీళ్ళని తీసుకొని నానబెట్టండి. మరో పక్కన మనం మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 2 రసం పండ్లను తీసుకున్నాను. కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను. అదే మీరు కొంచెం పెద్దగా బంగినపల్లి వాడుతున్నట్లయితే 1 తీసుకునైనా చేయొచ్చు.
ముందుగానే బాగా కడిగి ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన ఈ మ్యాంగో ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుందాం. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి అరకప్పు వరకు బెల్లం వాడుతున్నాను. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా ఒక అరకప్పు చక్కెరనైనా వాడచ్చు. అలాగే ఇందులోనే మరో అరకప్పు వరకు ఐస్ ముక్కలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. లేదా మీరు ఐస్ ముక్కలకి బదులుగా చల్లటి నీళ్ళనైనా పాలనైనా వాడచ్చు. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే మరో అరకప్పు వరకు నీళ్ళను తీసుకొని ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని మనం ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి స్ట్రెయినర్ని పెట్టి మనం గ్రైండ్ చేసిన మ్యాంగో జ్యూస్ని తీసుకొని ఫిల్టర్ చేయండి. ఇలా మొత్తం ఫిల్టర్ చేయగా చివర ఏమైనా పిప్పి లాంటిది ఉంటే దాన్ని పాడేయడమే. ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన కస్టర్డ్ పాలను తీసుకుందాం. పాలు కూడా పూర్తిగా చల్లారిపోయాయండి. పైన లైట్గా మీగడ పేరుకుంది కదా, ఆ మీగడను కూడా ఈ పాలల్లో బాగా కలిసేలా చక్కగా ఒకసారి కలిపి ఇప్పుడు దీన్ని మనం జ్యూస్లోకి తీసుకొని అంతా కలిసేలా కలపండి. అలాగే ఇందులోని కొన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేయడానికి 12-15 పిస్తా పప్పు, 10-11 బాదం పప్పు పలుకుల్ని, మరో 10-11 జీడిపప్పు పలుకుల్ని తీసుకున్నాను. ఇందులో మీ దగ్గర ఏదైనా లేకపోతే స్కిప్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకునే వీటిని సన్నగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన వీటిని జ్యూస్లోకి తీసుకుందాం. మొత్తం ఇదే టైంలో వేయకుండా కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టండి. అలాగే ఇందులోనే కట్ చేసిన ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు మామిడి పండు ముక్కల్ని తీసుకుంటున్నాను. తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇందులోనే ఒక 5-6 ఐస్ ముక్కల్ని కూడా తీసుకొని బాగా కలపండి. అలాగే ఇందులోనే మనం ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే కమ్మని రుచిగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టంట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం తాగడానికి ఉదయాన్నే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్లోకి తీసుకున్నాక గార్నిషింగ్గా కొన్ని సబ్జా గింజల్ని, అలాగే చిన్నగా మ్యాంగో ముక్కల్ని, డ్రై ఫ్రూట్స్ని ఇలా తీసుకొని సర్వ్ చేస్తున్నాను. చల్లచల్లగా టేస్టీగా మ్యాంగో షర్బత్ రెడీ అయిపోయింది. మన లాస్ట్ రెసిపీ వచ్చేసి మ్యాంగో కప్ కేక్. మ్యాంగో ఫ్లేవర్తో ఈ కప్ కేక్ టేస్ట్ చాలా టేస్టీగా, స్పాంజీగా చాలా బాగా వచ్చిందండి. ఇంతకీ మరి ఈ కేక్ చేయడానికి ముందుగా మీడియం సైజులో ఉండే ఇలా మామిడి పండుని తీసుకున్నాను. అలాగే మనం ఈ కేక్ కోసం ఏ మామిడి పండునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ మామిడి పండును ముందుగానే బాగా కడిగి పీసెస్లా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసిన ఈ మామిడి పండు ముక్కలను రెడీగా పక్క నుంచి మిక్సీ గిన్నెను తీసుకోండి. ముందుగా ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను అంటే ఉప్మా రవ్వను తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. వెయిట్ వైజ్ చెప్పాలంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అలాగే ఇక్కడ నేను మైదా వాడకుండా రవ్వను యూస్ చేస్తున్నాను కదా, మీరు సేమ్ ప్రాసెస్తో బొంబాయి రవ్వను స్కిప్ చేసి 1 కప్పు మైదా పిండిని జల్లించైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ రవ్వను ఒక 2 నిమిషాలు బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. దీని వలన రవ్వ అనేది కొంచెం సన్నగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టిన మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. కప్పు కొలతతో చెప్పాలంటే మనం ఏ కప్పుతో ఇది బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో సమానంగా మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు చక్కెరను తీసుకోండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ని, మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా బటర్నైనా వాడచ్చు. అలాగే అరకప్పు పెరుగుని తీసుకొని వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేయండి. సో వీటన్నిటిని ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఇలా థిక్గా మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పన్ని కాచి చల్లార్చిన పాలను తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. అలాగే మీరు తీసుకున్నది రసం మామిడి పండ్లు అయితే పాలను ఒకేసారి వేయకుండా ఈ టైంలో ఒక 1/2 కప్పు పాలను తీసుకొని తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్సీ పట్టి చేయడం వలన మీరు ఫస్ట్ టైం చేసినా సరే కప్ కేక్స్ అనేవి స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో వీటన్నిటిని ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్లోకి, అంటే మనం రవ్వ తీసుకున్న మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మనం గ్రైండ్ చేసింది మొత్తం ఇలా యాడ్ చేశాక స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ లేదా స్పాచులాతో కానీ బాగా మిక్స్ చేయండి. స్టార్టింగ్ ఇలా మిక్స్ చేసేటప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది. రవ్వ ఎలా అయితే నాని సెట్ అవుతుందో అలా కాస్త గట్టిపడుతుంది. ఇలా ఒకసారి కలిపాక ఇందులోనే 1 టీ స్పూన్ మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను.
మీరు కస్టర్డ్ పౌడర్‌కి బదులుగా మ్యాంగో ఎసెన్స్ ఉంటే ఎసెన్స్‌నైనా తీసుకోవచ్చు. లేదా ఇలా మ్యాంగో కస్టర్డ్ పౌడర్‌నైనా తీసుకోవచ్చు. లేదంటే ఏదైనా ఫ్రూట్ ఎసెన్స్‌ని గానీ లేదా వెనిలా కస్టర్డ్ పౌడర్‌నైనా వాడొచ్చు. సో, ఇలా తీసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మనం రౌండ్‌గా తిప్పుతూ మిక్స్ చేశామంటే పొడిపిండనేది ఈ తడిపిండిలో చక్కగా కలిసిపోతుంది. సో, ఇలా బాగా కలిపాక ఈ పిండిని ఒక 5, 10 నిమిషాలు నానబెట్టామంటే రవ అనేది బాగా నాని పిండి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈలోగా మనం స్టీల్ బాల్స్‌కి ఆయిల్‌ని పిండిని అప్లై చేసి తీసుకుందాం. మీరు కప్ కేక్‌కి బదులుగా ఇలా నార్మల్‌గా ఉండే కేక్ ప్యాన్‌లోకి తీసుకొని సింగిల్ కేక్‌లా అయినా చేయొచ్చు. ఇక్కడ నేను పిల్లలు ఇష్టపడేలా అందరూ చేసుకునే విధంగా ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెల్లో కప్ కేక్స్‌లా ప్రిపేర్ చేస్తున్నాను. లేదా బేకరీ స్టైల్‌లో చేయాలంటే ఇలా పేపర్ కప్స్ ఉంటాయి కదా! వీటిలో మనం చేసామంటే అచ్చం బేకరీ లుక్‌తో కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో, నేనైతే స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక 4 స్టీల్ గిన్నెలని తీసుకొని దీనికి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి ఆ తర్వాత కొంచెం పొడి పిండిని డస్ట్ చేసి తీసుకుందాం. సో, ఇలా ఆయిల్‌ని పిండిని అప్లై చేశాక కేక్‌ని బేక్ చేయడానికి మరో పక్కన కేక్ ప్యాన్‌ని తీసుకోండి. మనం తీసుకున్న కప్స్ అనేవి ఈజీగా పట్టేలా ఇలా కేక్ ప్యాన్‌ని తీసుకున్నాక ఇందులోకి ఇలాంటి స్టాండ్‌ని తీసుకోండి. మీరు కావాలంటే కింద బాటమ్‌కి శాండ్‌ని కానీ లేదా సాల్ట్ వేసైనా ఇలా స్టాండ్ పెట్టి తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఇలా స్టాండ్ పెట్టైనా చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న 4 కప్స్ ఈజీగా పట్టడానికి నేను దీనిపైన ఇంకో స్టాండ్‌ని ఇలాంటిది తీసుకుంటున్నాను. ఇప్పుడు కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 7, 8 నిమిషాలు బాగా ప్రీహీట్ చేయండి. ఈలోగా మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. చూడండి, రవ అనేది బాగా నాని పిండి అనేది కాస్త గట్టిపడింది. మరీ గట్టిగా అయి ఉంటే కొంచెం పాలను వేసి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను, అలాగే అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, చిటికెడంత ఉప్పుని తీసుకొని బాగా కలపండి. మీకు కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే ఇలా తీసుకున్నాక వీటిపైన కొంచెం పాలను తీసుకొని బాగా మిక్స్ చేయండి. చూసారా? ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఈ బ్యాటర్‌ని మనం కప్స్‌లోకి తీసుకోవడానికి ఇలా రౌండ్‌గా ఉండే ఏదైనా గరిటెని తీసుకొని ఇలా పిండిని తీసుకుంటూ కప్స్‌లోకి ఫిల్ చేసుకుందాం. ఒక 3/4 వరకు ఫిల్ చేయండి. మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ కరెక్ట్‌గా ఈ 4 కప్పులోకి సరిపోయింది. సో, ఇలా కేక్ బ్యాటర్‌ని తీసుకున్నాక ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేయండి. దీని వలన ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి పోతాయి. ఇక్కడ నేను పైనుండి కొంచెం చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని అలాగే టూటీ ఫ్రూటీలను తీసుకుంటున్నాను. ఇలా వేయడం వలన మంచి లుక్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇప్పుడు దీన్ని బేక్ చేయడానికి మరో పక్కన ప్యాన్ కూడా చక్కగా ప్రీహీట్ అయింది. ఇప్పుడు ప్యాన్‌లోకి మనం రెడీ చేసిన కప్స్‌ని తీసుకుందాం. లోపల హీట్ అనేది బయటికి పోకుండా చక్కగా కవర్ చేసి మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి 20-25 మినిట్స్ బేక్ చేయండి. అది అవెన్‌లో చేస్తుంటే 180 డిగ్రీ సెల్సియస్ పైన ప్రీహీట్ చేసి 20-25 మినిట్స్ బేక్ చేశారంటే పర్ఫెక్ట్‌గా బేక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా మనం ఏదైనా టూత్ పిక్‌తో గానీ లేదా ఏదైనా చాకుతో గానీ గుచ్చి చూసామంటే పిండి రాకుండా ఇలా క్లీన్‌గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లు. ఇన్ కేస్ ఏమైనా స్టిక్కీగా వస్తే మరొక 5 నిమిషాలు బేక్ చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇక్కడ మనకైతే కప్ కేక్స్ పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక డిమోల్ చేసుకుందాం. ఇలా చుట్టూ ఒకసారి చాకుతో లూజ్ చేసి ఉల్టాగా తిప్పి తీసామంటే కేక్ అనేది గిన్నె నుండి ఈజీగా ఊడొస్తుంది. చూడండి, కింద పార్ట్ అనేది అచ్చం మనం అవెన్‌లో బేక్ చేసినట్టుగా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. అవెన్ లేకపోయినా ఎగ్ లేకపోయినా మంచి స్పాంజీ కన్సిస్టెన్సీతో పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో మ్యాంగో కప్ కేక్స్ని తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.